ఛాయ్ తాగడానికి వెళ్తున్నా అని చెప్పుకోవచ్చు. మార్నింగ్ చూస్తే ఇక్కడ తెలుసు మనకు యథావిధిగా మున్సిపాలిటీ వాళ్ళు మరియు ఇక్కడ వెహికల్స్ అనేటివి ఉన్నాయి. చాలా వరకు ఇంతకుముందు కూడా చూపించడం జరిగింది మార్నింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ అని. చూడండి, ఇక్కడ కార్మికులు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఇక్కడ బయటికి పనికి పోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుసు ఛాయ్ షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక్కడ పైసలు ఉన్నోళ్ళు నిదానంగా లేచి వాళ్ళ పని చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఛాయ్ తాగడానికి వెళ్తున్నా. ఇక్కడ చూడండి చాలా వరకు వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న హోటల్ ఉంది. నేను 2 తాళ్ళు తాగుతాను, అటు ఇటు, ఒక్కొక్కసారి ఇటు కూడా తాగుతాను. ఇక్కడ చూడండి అక్కడ అన్న ఎలా చూస్తున్నాడు, మున్సిపాలిటీకి సంబంధించిన అన్న. అన్నా ఓనా ఛాయ్ తాగుతావా? ఛాయ్ తాగుతావా? నేను అడగలేదన్నా, నీకు 100 రూపాయలు ఇచ్చినా కదన్నా, మళ్ళా కొత్తగా అడుగుతావు. ఛాయ్ తాపనప్పుడు తాపుతా, అట్లేం లేదు. ఇప్పుడైతే అన్నకి తాపాలా, నీకైతే తాపనులేనా? నీకు తాపాను, 100 రూపాయలు ఇచ్చినా నీకు తాపానంటే తాపేటప్పుడు తాపుతా. లేదన్నా, లేదు తాపనా. నువ్వు కెమెరా ముందు మాట్లాడినా నేను అట్లా తాపను. లేదు లేదు లేదన్నా, అట్లయితే వద్దులేనా. నువ్వు పోయినాక తాగుతా నేను. నువ్వు నీకు మంచిగా జీతం వస్తుంది, లాభం వస్తుంది, నా షాపు నడవదు. నీకేం తెలుసు? ఏమన్నా అంటే ఛాయ్ అంటావు, ఛాయ్ అంటావు. ఎప్పుడొకసారి ఇప్పిస్తాం, నువ్వు కూడా అట్లా చేస్తావు. అలా ఛాయ్ అయిందా? ఓనా కాలేనా? ఛాయ్ కాలే అంట, అటు వెళ్ళి తాగాల. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ లైట్లు వేశారు, మార్నింగ్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఛాయ్ గురించి మాట్లాడాలంటే నేను చిన్న ఉన్నప్పుడు ఛాయ్ అలవాటు నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంట్లో వాళ్ళే చికెను మరియు మటను, అలానే ఛాయ్. ఇక్కడ ఛాయ్ తాగుతూ ఛాయ్ ఆపుతుందా? వద్దా? ఎందుకన్నా? ఎందుకు? ఇక్కడ అన్న తెస్తా అన్నాడు ఛాయ్. ఇక్కడ చూస్తే ఇలా ఉంది మార్నింగ్ చాలా చక్కగా. ఇక్కడ చాలా మందితో ఇలా స్టేజ్ పైన మాట్లాడాలని ఉంది. మరి ఆ రోజు వస్తుందని అనుకుంటున్నా. ఇక్కడ తినడానికి తాగడానికి ఖర్చు పెట్టడానికి లేదు. మా డాడీ తాత ఆస్తితో బతుకుతున్నా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ షాప్ కూడా బిజినెస్ ఏం నడవట్లేదు, ఏదో నడిచిన కాడికి నడుపుతున్నాను. ఇలా ఆన్లైన్లో వీడియోలు తీస్తూ వాళ్ళతో వీళ్ళతో అనిపించుకొని మళ్ళా రాజకీయం అంటూ మందితో వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నట్టుగా కనపడుతుంది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళని కూడా నమ్మబుద్ధి కాదు. ఇక్కడ ఏదైనా తినే దాంట్లో కలిపారా అనేటట్టుగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ వదిలిపెడితే ఇక్కడైతే మార్నింగ్ ఒక ఛాయ్ అనేది తాగబోతున్నామని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా ఇక్కడ ఛాయ్ అలవాటు అయ్యిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఛాయ్ పైసలు ఖర్చు పెట్టడానికి కూడా నాకు బాధ అవుతుండే. ఇక్కడ జగన్ మరియు రాజన్న వచ్చేసి ఛాయ్ అలవాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి పార్సల్ అన్న తెచ్చాడని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ కప్పులు లేవనా? ఎవరు చెప్పినా? ఎట్లా చెప్పినా? లేవనా? ఇక్కడ చూడండి మొత్తానికి వచ్చేసింది, కప్పులు ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా. అన్న ఎంత తీసుకున్నారా మనకి? ఇచ్చినావా? రూపాయి ఇప్పించుకోలే? సర్లే వదిలేస్తే. కానీ ఇక్కడ వాచ్మెన్ మొత్తానికి ఛాయ్ సాధించాడని చెప్పుకోవచ్చు మొండితనంతో ఉండి. ఇక్కడ నాకు వీడియో తీస్తూ ఛాయ్ తలిపే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఇలా తీస్తాను వీడియో. అయితే ఒకసారి వీడియో తీయకుండా కూడా ఛాయ్ తాగుతామని చెప్పుకోవచ్చు. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన అన్న అని చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఇక్కడైతే మార్నింగ్ ఎర్లీగా ఛాయ్ ఇలా తాగుతున్నాం. ఛాయ్తో ఇలా అన్న తెచ్చి ఇచ్చాడు స్పెషల్గా అని చెప్పుకోవచ్చు. ఇలా మొత్తానికి వాచ్మ్యాన్ ఈరోజు ఛాయ్ సాధించాడు నా కాడ నుంచి. వద్దంటే కూడా వినట్లేదు. కానీ ఇక్కడ మొండితనంతో కూర్చొని మరి నీది బాగా జీతం ఇస్తున్నారంటే కూడా ఇంటలేడు. మొత్తానికి ఇలా ఏమో జీతం ఎందుకు ఆగిపోతాయి. కానీ ఇది ఛాయ్ సంగతి. ఛాయ్ తాగాలి. ఛాయ్ ఓకే. ఛాయ్ అలవాటు అయింది నాకు. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను.
ఓకే, చాయ్ వేరే వాళ్ళకు కూడా తాపుతాను, వీడియో కాకుండా. ఇక్కడైతే వీడియో తీస్తూ తాగుతున్నాం.